నా ప్రభువుని చూస్తే దేవుడు ఎలా ఉంటాడో మీకు అర్థమవుతుంది. దేవుణ్ణి మీరు చూడాలి అని అంటే కమ్ టు జీసస్ అలోన్, ప్రభు దగ్గరికి రండి. ఇంకెక్కడా మీకు దైవత్వం కనపడదు. పరిశుద్ధత కనపడే చోటది ఆయన, ప్రేమ కనిపించే చోటు ఆయన, కృప కనిపించే చోటు ఆయన, క్షమ కనిపించే చోటు ఆయన, రక్షణ కనిపించే చోటు ఆయనే. ఇంకెక్కడా ఏ మానవునిలో మీరు ఈ లక్షణాలు ఏవి కనిపించవు. ఆయనే. దేవుడు ఎలా ఉంటాడు, దేవుడు ఎలా మాట్లాడతాడు, దేవుని భావోద్రేకాలు ఎలా ఉంటాయి, దేవుని సంబంధాలు ఎలా ఉంటాయి, ఆయన ఎలా క్షమిస్తాడు, ఆయన ఎలా కనికరపడతాడు, ఇవన్నీ క్రీస్తు ప్రభువులో. అందుకని హెబ్రీ గ్రంథకర్త అంటాడు, ఆయన దైవత్వము యొక్క మూర్తిమంతము, తత్వము యొక్క మూర్తిమంతం అన్నాడు. అంటే క్యారెక్టర్ అంతా పోస్తే దట్ ఈజ్ జీసస్.